నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, మనకి అమావాస్య దగ్గరలో ఉంది. అమావాస్య రాకుండానే ఒకే ఒక్క అమావాస్య చంద్రుడికి బయటకు వస్తూ ఉంటుంది. ఆవిడ వచ్చి ఈ రోజు ఏం మాట్లాడిందంటే అసలు విచిత్రమైన, అసలు ఆ పదం వింటే ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి జరుగుతుందన్న భయం కూడా లోపల స్టార్ట్ అయింది. మేము కొంచెం సంస్కారవంతులమి, సంస్కారం ఉంది కాబట్టి అక్కడతో ఆగిపోయాం మేము, లేకపోతే మాకు తెలిసి ఎట్లా మాట్లాడాలో. అంటే ఇంతకుముందు ఎప్పుడు అసలు మాట్లాడనే లేదు చరిత్రలో. ఆవిడకి పాపం చాలా సౌమ్యురాలు, మీరేమంటారు? మాట్లాడడం రాదు, అమాయకురాలు, కోమలం అంటారా? కోమలమేనా ఆవిడ? రోజాలాగా పువ్వులాగానే ఆవిడ కూడా చాలా రెక్కలు చాలా ఇదిగా ఉంటాయి కదా, ఇట్లా అందమైన భాష మాట్లాడగలిగిన ఒక వ్యక్తి ఆవిడ. ఆవిడ నోటి వెంట ఇవాళ సంస్కారం అనే పదం వచ్చింది. మీ జన్మ ధన్యమైందో భయపడ్డారో నాకు తెలియదు. నేను భయపడ్డాను యాక్చువల్గా. ఏం భయపడ్డాం? వాళ్ళు భయపడాలి, జగనన్న భయపడాలి. అంతేనా? మనకెందుకు భయం? తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు జగనన్న వదిలిన బుల్లెట్. బుల్లెట్ ఏంటి? గన్లోంచి బుల్లెట్ పేలని గన్ను. ఓహో, భలే వాళ్ళే మీరు. బుల్లెట్లా? ఇంకా బుల్లెట్లు ఏంటి? సో ఏంటి మేడం, ఏంటి ఆవిడ బాధ? ఏంటి ఆవిడ బాధ ఏంటంటే బిఎన్ రాధాకృష్ణ నిన్న కొంచెం పరుషంగా మాట్లాడాడు. యాక్చువల్ గా ఆయన చెప్పదలుచుకున్న అంశం వేరు, అక్కడ కన్వే అయింది వేరు. ఆ విషయంలో మనం ఏబిఎన్ రాధాకృష్ణ తప్పు పట్టక్కర్లేదు. ఒక రకంగా అంటే అక్కడ కొంచెం ఇంకొక వాక్యం చేరిస్తే సరిపోయేది. మరి అది ఎట్లా మిస్ అయిందో మనకు అర్థం కావట్లేదు. అది మిస్ఫైర్ అయినట్టుగా అయిందన్నమాట. ఆయన చెప్పదలుచుకున్న అంశం వేరు, అక్కడ కొంచెం చిన్న లింకు మారడం వల్ల అది వేరే అర్థం, వేరే వెళ్ళిపోయింది. తెలుగు కదా, తెలుగు భాషలో ఉండే గొప్పతనం అనాలి, బాధాకరమైన అంశం. అవును. సో దాంతో ఈవిడ ఇవాళ ప్రశ్నిస్తోంది ఎవరిని? ఏబిఎన్ రాధాకృష్ణ కూతురు, చంద్రబాబు నాయుడు భార్య, పవన్ కళ్యాణ్ భార్య, లోకేష్ భార్య బ్రాహ్మణి, తర్వాత మంత్రుల భార్యలు. అంటే పాపం రాధాకృష్ణ గారికి ఇప్పుడు భార్య గారు లేరు కాబట్టి ఆవిడని తీయలేదు, బతికిపోయారు. ఆవిడ ఎక్కడో చనిపోయి, ఆవిడ పేరు ఆత్మకు శాంతి కలిగినట్టే కాదు, ఆవిడ పేరు దుర్గే. నాకు బాగా తెలుసు ఆవిడ. దుర్గా గారు బతికి చచ్చిపోయి బతికారు ఆవిడ. అదే అదే. సో వీళ్ళందరికీ ఆవిడ వార్నింగ్ ఇస్తోంది. మీ అందరి గురించి మేము కూడా మాట్లాడగలం, కానీ మేము బూతులు మాట్లాడడం, మా సంస్కారం అడ్డొచ్చింది అంది ఆవిడ. తర్వాత భువనేశ్వరి గారు చెప్తేనే ఏబిఎన్ రాధాకృష్ణ ఇలా రాశాట. భువనేశ్వరి గారు అసలు ఆవిడ మధ్యలో అంటే ఎవరిని లింక్ పెట్టాలి, ఎవరి గురించి ఏం మాట్లాడాలి, ఏది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఒకటండి, ఏబిఎన్ రాధాకృష్ణ ఆస్తులు కాపాడుకోవడానికి, ఎవరు ఆస్తులు కాపాడుకోవాలి? ఏబిఎన్ రాధాకృష్ణ ఇప్పుడు కొత్తగా ఆస్తులు కాపాడుకోవాలా? చంద్రబాబు నాయుడు అలా ఇస్తున్నాడు కాబట్టి ఆయన అట్లా రాస్తున్నట్ట బూతులు. అసలు బూతులు అనే పదానికి మీరు ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లని అడిగిన బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటే జగన్ అండ్ కో వాళ్ళు మాట్లాడటం ఏంటి? ఇవాళ సమస్య ఏమైందంటే జగన్ ఏం చెప్పారంటే మా విగన్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ విజన్ అన్న పదం మర్చిపోతున్నా మేడం, ఈ గన్ ఏంటో మధ్యలో. అదే మరి మీరు మళ్ళీ విజన్ అమరావతి రాజధాని అంటారు కాబట్టి అది దృష్టిలోకి రాకుండా ఇప్పుడు ఏబిఎన్ మీద దాడులు చేసేయాలి. రాధాకృష్ణ హైలైట్ చేస్తే ప్రజలు అమరావతి మర్చిపోతారు, అది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. కానీ అదేం జరగదు, అది వేరు ఇది వేరు, అసలు లెక్క సరిపోదు అక్కడ. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఇవాళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ మాజీ చైర్మన్, తర్వాత మాజీ క్రీడల మంత్రి, పర్యాటక మంత్రి రోజా మీద ఇప్పుడు అభియోగాలు నమోదయ్యాయి. 10,000 పేజీలు. ఏది? ఆడుదామాంధ్రనా? ఆడుదామాంధ్ర పోదామా జైలుకి, అది ఆట. కొత్త ఆట. బాగుంది, కొత్త ఆట. చూడాలి ఎలా ఉంటుంది. అదే మరి. అందుకని 10,000 పేజీల్లో ప్రతి పైసాకి లెక్కలు వీళ్ళు ఎలాగా ఇది చేశారో అందులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇవాళ సిబిఐ రంగంలోకి దిగింది. సో దాంతో వీళ్ళు భయపడుతున్నారు. ఏమైందంటే 125 కోట్లు ఖర్చు పెట్టారండి. ఇందులో ఎన్ని వింతలు విడ్డూరాలంటే మీకు బ్రాండెడ్వి ఉంటాయి కదా లోగోలు, ఆ లోగోలు వాడేసి నాసిరకం ఇచ్చేసారు. బ్యాట్లు, కిట్లు, తర్వాత జెర్సీలు అన్ని. అవును, 40 నుంచి 60 కోట్లు వీళ్ళు పక్కదారి పట్టించారు. అవును, మొత్తం కిట్టు తిప్పకూడదు, 600 కూడా ఉండదు. 600 కూడా ఉండదు. తర్వాత ఇంకా చాలా గొప్ప పనులు ఏం చేశారంటే ఇప్పుడు ఎవరైతే నెగ్గారో వాళ్ళకి ఇవ్వాల ప్రైజులు, అంటే ప్రైజ్ మనీ కానీ ఏదైనా కూడా వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అంటే గుళ్ళో హుండీలో సొమ్ము మళ్ళీ పూజారి గారికే, మళ్ళీ పూజారి దేవుడి వరకు పోదు.
మీరు ఆడండి అంతే. వచ్చినందుకు ఒక కూల్ డ్రింకో మీకు ఏదో కిట్ ఇచ్చాం కదా, అది చాలు. ఆ కిట్టే ఇంటి పట్టుకుపోయి ఆడుకోవాలి. ఆడుకోండి. సో చాలా వరస్ట్ నాన్ సెన్స్ కాన్సెప్ట్ అది మాత్రం. అసలు చాలా ఎంత దారుణం అంటే ఆ ప్లే చేసే వాళ్ళందరూ ఎంత భవిష్యత్తు ఉన్న పిల్లలు వాళ్ళందరూ కూడా. వాళ్ళతో ఆడుకున్నారు, వాళ్ళతో వీళ్ళు ఆడదాం ఆడుకున్నారు. అందరూ అని. ఆ పిల్లలతోటి వాళ్ళ భవిష్యత్ తోటి ఆడుకున్నారు. సో ఇవాళ ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి భయపడుతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు జైలుకి వెళ్ళడానికి. మొత్తం అన్ని దాని మీద జరుగుతోంది, ఆరాలు తీస్తున్నారు. ఎనీ టైం ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసినట్టేనా మేడం? ఎంక్వైరీ వేశారు ఆల్రెడీ, వాళ్ళు ఎప్పుడో మొదలు పెట్టారు. ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చింది. సో దాని మీద నడుస్తుంది వ్యవహారం అంతా. సో ఎనీ టైం రోజా అండ్ సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ కావచ్చు. థ్యాంక్ యూ మేడం.